హలో ఫ్రెండ్స్, అమృతం అమోఘం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఎలా నీర్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. ముఖ్యంగా పండగలప్పుడు అయితే చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే సమ్మర్లో కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చల్లచల్లగా కూల్గా తాగితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక పాత్రలో 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి. ఈ 1/2 లీటర్ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు పంచదార వేసి కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదారని మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. 1/2 కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మరిగించుకున్న ఈ పాలని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో 1/2 కప్పు చిక్కటి కొబ్బరి పాలను పోసుకోవాలి. 1/2 కప్పు అంటే 125 ml పాలు అన్నమాట. ఈ కొబ్బరి పాలు చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు కొబ్బరి నీళ్లు పోయాలి. కొబ్బరి పాలు ఎంత క్వాంటిటీతో తీసుకుంటామో కొబ్బరి నీళ్లు కూడా అదే క్వాంటిటీతో తీసుకోండి. అలాగే లేత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. కొబ్బరి అనేది లేతగా ఉండాలండి, ముదురు ఉన్నది తీసుకోకూడదు. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే కమ్మటి రుచికరమైన ఎలా నీర్ పాయసం రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అలాగే ఉపవాసం ముగించిన తర్వాత ఈ పాయసాన్ని ప్రసాదంగా తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. రవ్వ పాయసం, దీన్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఇందులో 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 10 గల్ల జీడిపప్పు పలుకులు వేసి దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 60 గ్రాముల రవ్వ వేసి వేయించుకోవాలి. రవ్వ మాడకుండా స్టవ్ని స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1/2 లీటర్ పాలు పోసుకొని రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల చిరోంజి పలుకులు వేసి కలుపుకోవాలి. రవ్వ చిక్కబడుతూ ఉన్నప్పుడు 4 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలండి. తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చిక్కబడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువగా చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలుపుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పచ్చకర్పూరం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అంతే అండి, రవ్వ పాయసం రెడీ అయింది. చూసారు కదండి రవ్వ పాయసం ఎంత సింపుల్గా రెడీ అయిందో. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. శంకుపూలు వేసి రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 4 గ్లాసుల నీళ్లు తీసుకొని వేడి చేసి శంకుపూలు వేసి పెట్టండి. 5 నిమిషాలకి ఈ నీళ్ళన్నీ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇలా చేంజ్ అయిన ఈ నీటిని స్ట్రైనర్ సహాయంతో వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి 1 కప్పు రవ్వని వేయించుకోవాలి. పచ్చివాసన లేకుండా వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించుకోండి. నేనైతే నెయ్యి యూజ్ చేయడం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాత్రలోకి బ్లూ వాటర్ని పోసి 1/2 కప్పు పంచదార వేసి మరిగించుకోండి. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకుంటే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత రవ్వ ఇలా దారగా పోస్తూ కలుపుకోండి. మంటని పూర్తిగా తగ్గించి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పాలు పోసి కలుపుకోండి. ఈ వాటర్ కి బదులుగా పూర్తిగా పాలు పోసి ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, వేయించుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలుపుకోవాలి. ఈ పాయసాన్ని మరీ ముద్దలా అయ్యేంత వరకు ఉండనివ్వకండి, కాస్త లూజ్గానే ఉండాలి. చూడండి, ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయకుండా న్యాచురల్గా హెల్దీగా శంకుపూలు వేసి రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకున్నాము. పండుగలప్పుడు కానీ ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ నైవేద్యంగా సమర్పించే రెసిపీ క్షీరాన్నం ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా బియ్యం తీసుకొని 2-3 సార్లు కడిగి అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బియ్యాన్ని ఒక పాత్రలోకి తీసుకొని 1 గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల పాలు, 3 గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పూర్తిగా పాలతోనే ఉడికించుకోండి, లేదంటే కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోండి. అన్నం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో అడుగు మాడకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న కొలతకి అన్నము మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా వస్తుంది. మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకిన్ని పాలు వేసుకోవాల్సి ఉంటుంది. అన్నం ఇలా పూర్తిగా ఉడకాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత బ్రౌన్ షుగర్ వేసుకోవాలి, లేదంటే బెల్లం వేసుకోండి. చాలా వరకు బెల్లమే వేస్తుంటారు కదా, ఇక్కడ నేను బెల్లంకి బదులుగా బ్రౌన్ షుగర్ వేసాను. మేము తీపి కొంచెం తక్కువగా తింటాము కాబట్టి 1 కప్పు మాత్రమే పంచదార వేసాను. కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళు మాత్రం 2 కప్పుల దాకా వేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ క్షీరాన్నంలోకి కలకండ అంటే రాక్ షుగర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. బెల్లం కానీ రాక్ షుగర్ కానీ ఇలా బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా వాడే పంచదార అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని పూర్తిగా తగ్గించి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాత్రని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి, అలాగే ఎండుద్రాక్ష కూడా లైట్గా వేగి అప్పుడే పైకి ఉబ్బుతూ ఉన్నప్పుడు మంటని ఆర్పేసుకోండి. చూడండి, ఈ క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని నెయ్యితో సహా వండుకున్న ఈ క్షీరాన్నంలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. ఇంకా మీకు ఇంతకంటే లూజ్గా కావాలి అంటే మాత్రం మధ్య మధ్యలో వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ లేదంటే పాలు యాడ్ చేసుకుంటూ ఉడికించుకోండి. మీకు కావాల్సినంత లూజ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. నేనైతే ఈ మాత్రం ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ క్షీరాన్నంని నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.